ఏదైతే పెట్టిందో ఇవాళ దాని గురించి బీజేపీలో ఎలాంటి డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు ఒక మాట అన్నారు, గతంలో ఆర్థిక మంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆర్థిక మంత్రిగా చేసిన నాకే ఈ బడ్జెట్ అర్థం కాలేదు అనేది. సో అంత అర్థం కాని లెక్కలు ఇందులో ఏమున్నాయి అనేది కాంగ్రెస్ నాయకులు అడుగుతున్న పరిస్థితిలో సో బీజేపీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా యోజేటీవీ ప్రేక్షకులకు ప్యానెల్ సభ్యులందరికీ నా నమస్కారాలు. వాస్తవంగా ఈ బడ్జెట్ చూస్తుంటే అదే విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలకు ఇలా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. సో ఆ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కల్వకుంట్ల కుటుంబం అధికారం కోసం చేసే పథకాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వాళ్ళు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రోజు వాళ్ళు ఒక సరైన ప్రణాళికతోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ ఫాల్స్ ప్రెస్టీజ్ ఏదైతే ఉచిత హామీలు ఎక్కువ ఇచ్చి ఎన్నికల్లో అధికారంలో రావడానికి, రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఉచిత హామీలు ఎక్కువ ఇచ్చి ఆ హామీలకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించారు. కానీ రాష్ట్ర అభివృద్ధిలో సమగ్రమైన అభివృద్ధి ప్రణాళిక మాత్రం ఈ బడ్జెట్లో కనిపించలేదు. వాళ్ళు తీసుకున్న ప్రాధాన్యత రంగాలే కానీ వాళ్ళు కేటాయించిన కేటాయింపులే కానీ అంకెలను చూస్తుంటే అక్కడ స్పష్టంగా ఏర్పడుతున్నది. వాళ్ళు దాదాపు ఒక 55,000 కోట్లు 6 గ్యారెంటీలకే ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళ తర్వాత చూస్తే ఎంతో అంత పంచాయతీరాజ్ అభివృద్ధి కోసం ఇచ్చారు. సో ఇవన్నిటి కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో లింక్ అయిన బడ్జెట్ అంకెలే కనిపిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ఒక సరైన గణాంకాలు తీసుకొని ఈ బడ్జెట్ని తీర్చిదిద్దినట్టు మాత్రం ఎక్కడ స్పష్టంగా లేదు. వాళ్ళు గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిధులని వాడుకోలేదు, ఈ రంగాలలో వాడుకోలేదు, ఆ రంగాలలో మేము వాడుకుంటామని ఇప్పుడు చెప్పడానికి బడ్జెట్లో చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళు చదువుతున్న బడ్జెట్లో అది బడ్జెట్లో రాష్ట్రంలో ఈ విధమైన అభివృద్ధి చేస్తామని చెప్పకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎక్కువ ప్రస్తావించారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను వాడుకోలేని నిధులను మేము ఇప్పుడు సమగ్రంగా వాడుకుంటూ రాష్ట్రంలో ఈ బడ్జెట్లో మేము కూడా ఈ అంశాలను వాడుకుంటామనే ఎక్కువ అంశాల మీదనే వాళ్ళు ఇలా బడ్జెట్లో ప్రసంగించడం జరిగింది. ఏదేమైనా రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్లాల్సిన రాష్ట్రంలో వీళ్ళు ఇస్తున్న ఉచిత హామీ పథకాలకే బడ్జెట్ ఖర్చు అయిపోవడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ప్రాధాన్యత మాత్రం ఉచితాలకు ఎక్కువ ఇచ్చింది. కానీ ఇలా చూసుకోండి, ఇలా భారతదేశంలో మనం హైదరాబాద్ ఐటీ రంగంలో నెంబర్ 2 ఉంది. అలాంటి రంగానికి వాళ్ళు కేటాయించిన కేటాయింపులు ఏంటంటే కేవలం 900 కోట్లే. ఇలా ఐటీ ఎక్స్పోర్ట్స్ మనం చాలా దాదాపు భారతదేశంలో 2వ స్థానంలో, ప్రపంచంలో ప్రతి కంపెనీ ఐటీ కంపెనీ ఇక్కడ హైదరాబాద్కి వస్తున్నాయి. వీళ్ళు కేటాయించిన కేటాయింపులు 900 కోట్లు అంటే ఐటీ అభివృద్ధి ఏడ సరిపోతుంది. మరో వంక ఏమన్నారు, ఐటీ అంతా ఒకటి హైదరాబాద్ చుట్టూ ఏర్పడుతున్నది, 2 టైర్ సిటీస్ 3 టైర్ సిటీస్కి ఐటీని విస్తరించాలంటే 900 కోట్లు సరిపోతాయా? ఈ 2 టైర్ 3 టైర్ సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ నిపుణులనే తయారు చేయాలంటే ఆ విధంగా వాళ్ళు ఆ ప్రణాళికలు వేస్తేనే కానీ అవుతుంది. చెప్పేది ఒకటి జరుగుతున్నది, చేసేది ఒకటి జరుగుతుంది. కేవలం మళ్ళీ వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇంద్రమ రాజ్యం మేము ఇస్తామన్నారు. కానీ ఇంద్రమ రాజ్యం కోసమే బడ్జెట్ నిధులు ఉన్నాయి. కానీ ఇలా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. వాళ్ళు ఎంతసేపు చూడు సోనియమ్మ రాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం, ఆ ఇంద్రమ్మ రాజ్యం కాపాడుకోవాలి, సోనియమ్మ రాజ్యం కాపాడుకోవాలి, ఢిల్లీలో మేము మళ్ళీ అధికారానికి అండగా ఉండాలనే ఆలోచనతోటే కానీ ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి చెందాలి అనే విషయంలో మాత్రం ఎక్కడ వాళ్ళకు ఆ బడ్జెట్లో పొందుపరిచిన నిధులు మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న రంగాలు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ అభివృద్ధి కూడా పెద్దగా ఏం పెట్టలేదు. పోయినసారికి ఇప్పటికి 2-3 వేల కోట్లు ఎక్కువ పెట్టినట్టున్నారు. విద్య అండి, మండలానికి ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కడతా అంటున్నారు. ఆల్రెడీ మోడల్ స్కూల్స్ వీళ్ళకన్నా ముందు అధికారం రాకముందు మోడల్ స్కూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళు KG to PG అన్నారు. అది జరగలేదు, ఇది జరగలేదు. మళ్ళీ కొత్త వాదన ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్. అంటే వీళ్ళకి స్పష్టంగా లేదు, అంటే విద్యా విధానంలో ఏం చేయాలి అనేది. ఉన్న వాటిని వాడుకొని అప్గ్రేడ్ చేసి సరైన టైంలో ఖాళీలను భర్తీ చేసి టీచర్ జాబ్స్ని ఇస్తే ఆ సమస్యనే ఉండదు. కానీ కొత్తగా ఏంటంటే పెయింట్ వేయడమే, పాతదానికి పెయింట్ వేసి కొత్తగా చూపెట్టడమే తప్ప కానీ వీళ్ళు ఒక ప్రణాళికంగా అయితే ఆ బడ్జెట్లో కనిపిస్తలేదు. తప్పకుండా ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే కేంద్రం
రెండు డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుందనే ఆ సర్కార్తోనే జరుగుతుంది అనేది స్పష్టంగా అవగాహన ప్రజలకు వస్తున్నది. సో వీళ్ళది ఎన్ని రోజులు నడుస్తుందో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. 3 రోజుల 4 రోజుల 3 నెలల 6 నెలల అనేది. ఇంకా త్వరలో మరి అది టీఆర్ఎస్ నుంచి అస్త్రం బయటకు వస్తుందా, కాంగ్రెస్లో ఉన్న అంతర్గత అస్త్రాలు బయటకు వస్తాయి, ఏదేమైనా కానీ ప్రజలు మాత్రం త్వరలో వచ్చే ఎన్నికల్లో మాత్రం కేంద్రంలో మాత్రం ఎంపీలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వరు. ఇవాళ బడ్జెట్ చూసిన తర్వాత కంపల్సరీ రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవాలంటే కేంద్రం బీజేపీ ఎంపీలు గెలిస్తేనే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలకు స్పష్టంగా ఈ బడ్జెట్పై అవగాహన వచ్చింది. జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బీజేపీ వైపు ఆలోచిస్తారు. తర్వాత మా బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అనేక విషయాలలో తోడ్పాటు అందించడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, అగ్రికల్చర్ విషయంలో కానీ, వివిధ ఎడ్యుకేషన్ విషయంలో, యూనివర్సిటీల విషయంలో కానీ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎల్లవేళలా తమ అండగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. సో పశుపతి గారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎందుకంటే ఇదంతా కూడా ప్రజా సంక్షేమ బడ్జెట్ అని